నేను సత్య. నేను అవని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ కుక్కట్పల్లిలో జూనియర్ ఎంబ్రియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు ఎంబ్రియో గ్రేడింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంబ్రియో గ్రేడింగ్ అంటే దాన్ని ఎవాల్యుయేట్ చేసి దాని సైజు, దాని క్వాలిటీ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మేము గ్రేడింగ్ ఇస్తాం. డే 3, డే 5 ఎంబ్రియోస్ని గ్రేడ్ చేస్తాం. డే 3 అంటే మినిమం 6 to 10 సెల్ ఉన్న ఎంబ్రియోస్ మంచిగా ఉంటాయి. 6 to 10 సెల్స్ ఏదైనా ఈక్వల్ సైజ్లో ఉండాలి. ప్రతి సెల్ అనేది ఎలా డివైడ్ అయిందో చూస్తాము. డే 5 అనేసరికి ఇవే సెల్స్ ఎక్కువ డివైడ్ అయ్యి ఎంబ్రియో సైజ్ అనేది పెరుగుతుంది. అందులో సెల్స్ డివైడ్ అయ్యి అది పెరిగే కొద్దీ జోనా అంటే దాన్ని ప్రొటెక్ట్ చేసే, ఎంబ్రియోని ప్రొటెక్ట్ చేసే ఒక లేయర్, అది కాస్త సన్నబడతా ఉంటుంది. ఇది ఇన్నర్ సెల్ మాస్ అనేది ఎంత ఉంది, ఏ సైజ్ లో ఉంది, ఈక్వల్ గా డివైడ్ అయిన సెల్స్ అన్ని చూస్తాం. ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ అంటే ఆ లైనింగ్ ని లైన్ అయ్యే సెల్స్, అవి ఈక్వల్ గానే డివైడ్ అయ్యి అన్ని ఒకటే యూనిఫామ్ సైజ్ లో ఉన్నాయి, థిక్ గా నీట్ గా ఒకదానికి ఒకటి టచెస్ ఉన్నాయా, లేకపోతే దూరంగా ఉన్నాయా, పల్చగా ఉన్నాయా చూస్తాం. దీన్ని బట్టి గ్రేడింగ్ ఇస్తాం. సైజ్ బట్టి ఇచ్చే గ్రేడింగ్ 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. అంటే బ్లాస్ట్ ఎక్స్పాండ్ అయిందా, హ్యాచ్ అయిపోయిందా, దాన్ని బట్టి ఇస్తాము. ఇన్నర్ సెల్ మాస్ ఏంటి అంటే అది మీకు ఫ్యూచర్ లో ఫీటర్స్ ఒక ఆర్గాన్స్, టిష్యూస్ కి యూజ్ అయ్యేది ఇన్నర్ సెల్ మాస్. జోనా పల్చబడే కొద్దీ లోపల ఉన్న బ్లాస్ట్ నెమ్మదిగా హ్యాచ్ అయి బయటకు వచ్చి అప్పుడు మన ఎండోమెట్రియం కి అతుక్కుంటుంది. ఇప్పుడు ట్రోఫెక్టోడర్మ్ సెల్స్ అవి ఏంటి అంటే లైనింగ్ ఉన్న సెల్స్. అవి మన ఫ్యూచర్ లో ప్లాసెంటా కానీ ఎక్స్ట్రా ఎంబ్రియోనిక్ థింగ్స్ కానీ యూజ్ అయ్యే క్వాలిటీ. దీన్ని బట్టి మేము గ్రేడింగ్ ఇస్తాము. థ్యాంక్ యూ.